యేసు జన్మదినమున వాక్య ధ్యానము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయు తక్కువ కాదు. యేసుక్రీస్తు ఈ లోకములో కన్యక గర్భమున జన్మించి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రవచనం ఉన్నది. ఇమ్మానుయేలు మాటకు దేవుడు నీకు తోడై ఉన్నాడని అర్థం. ఆయన ఈ లోకములో జన్మించింది మనందరికీ తోడుగా ఉండటానికి. ఆయన తోడు లేకపోతే మనకు విజయాలు కలగవు. ఆయన తోడు లేకపోతే మనకు పరలోక ప్రాప్తి రాదు. ఆయన తోడు లేకపోతే మన జీవితము వ్యర్థమైపోతుందని ప్రభువుకి తెలుసు. అందుకే మనుషులను ప్రేమించి, ఉన్నతంగా ప్రేమించి, వారితో పాటు ఉండి వారిని తన రాజ్యమునకు తీసుకుని వెళ్ళాలని రక్షకుడుగా ఈ లోకములో అవతరించాడు ఇమ్మానుయేలు ప్రభు. ఆయన మనకు తోడుంటానని వాగ్దానం చేస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు అని ద్వితీయోపదేశ కాండము 2:7 వచనాల్లో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆయన తోడు మనకి ఎంతైనా అవసరము. ఆయన తోడు లేనిదే మనకు బ్రతుకు లేదు. నాకు వేరుగా మీరేమీ చేయలేరని యోహాను సువార్త 15వ అధ్యాయములో వ్రాయబడి ఉంది. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండాలని, ఆయన తోడు మనము కోరుకోవాలని ఈ దీన సేవకుడు వాక్యమును బట్టి హెచ్చరిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఎన్నో క్రిస్మస్లు వచ్చి వెళ్ళి ఉంటాయి, కానీ ఆయన మనతో ఉంటున్నాడా లేదా అన్నది ఈ క్రిస్మస్ దినమున మనం పరీక్షించుకుందాం. ఆయన మనతో ఉంటే మనకు గొప్ప మేలులు కలుగుతాయి. ప్రతి భయము నుండి మనము తప్పింపబడతాం. చీకటి వెలుగుగా మారిపోతుంది. కరువులో పోషించబడతాం. ఆదరణ దొరుకుతుంది. అనేకమైనటువంటి ఆశీర్వాదముల చేత మనము వర్ధిల్లుతాం. కనుక అందరం కూడా ప్రార్థనకు ఏకీభవిద్దాము. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, ఇమ్మానుయేలు ప్రభు మాకు తోడుండువాడా, మమ్ములను ఆదరించువాడా, మమ్ములను బలపరుచువాడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ దినమున మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి స్తోత్రాలు తండ్రి. మీరు మమ్ములను నడిపిస్తూ ఉన్నారు, అందును బట్టి స్తుతిస్తున్నాను. కనికరము గల మా దేవా, మాకు తోడుండి గొప్ప విజయాలను మీరు మాకు అనుగ్రహించి మమ్మలను బలపరిచి, మమ్మలను స్థిరపరిచి, మమ్మలను ఆదరించమని వేడుకుంటున్నాము. ఈ క్రిస్మస్ దినమున ఈ వాగ్దానమును బట్టి మేము ప్రార్థించాం. ప్రభు మాకు తోడుండాలని మేము ఆశించాం. ఆయన మాతో ఉండి ఈ గొప్ప కార్యాలు చేశారని ఈ ప్రార్థనకి ఏకీభవిస్తున్న వారు సాక్ష్యములు చెప్పగలిగినట్లుగా మహిమగల మీ కార్యమును జరిగించండి. అద్భుతమైన మీ కార్యములను జరిగించండి. ఎవరికి స్వస్థత అవసరమో వారికి స్వస్థత దయచేయండి. ఎవరికి ఆర్థిక అవసరతలు తీర్చబడాలో వారికి మీరు సహాయం చేయండి. ఎవరి కుటుంబంలో సమస్యల నుండి విడుదల కలుగాలో వారికి సహాయం చేయండి. ఎవరికి కోర్టు కేసులని, పోలీస్ కేసులని ఇబ్బందులు పడుతున్నారో వాటి నుండి విడుదల కలుగు చేయండి. ఎవరైనా దురాత్మల చేత బాధింపబడుతూ ఉంటే వారికి గొప్ప విడుదల మీరు కలుగు చేయండి. వారి బ్రతుకులలో వెలుగు ప్రకాశించునుగాక. వారి జీవితంలో చీకటి పోవునుగాక. వారికి మీరు తోడుండి నడిపించి మహిమ తెచ్చుకునండి. అద్భుతములు, ఆశ్చర్యములు వారి జీవితంలో జరిగించి క్రిస్మస్ సంబరాలు వారు జరుపుకుంటూ, క్రిస్మస్ ఆనందమును వారు ఆనందిస్తూ, ఇదిగో ఈ లోకములోనికి మీరు ఎన్ని ఆశీర్వాదాలైతే పట్టుకొని మానవ జాతి కొరకు వచ్చారో ఆ ప్రతి ఆశీర్వాదము ఈ దినమందు ఈ వాగ్దానం విని ప్రార్థనకి ఏకీభవిస్తున్న వారు పొందుకొనున్నట్లు కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.